1 lakh ఎంప్లాయీస్ని అర్జెంటుగా ఏఐ ట్రైనింగ్కి పంపిస్తున్నారు. అది స్టార్టప్ కాదు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ కాదు, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ కంపెనీస్లో ఒకటి. అండ్ రీజన్ ఏంటి తెలుసా? ట్రెడిషనల్ ఇంజనీరింగ్ స్కిల్స్ స్లోగా అవుట్డేటెడ్ అవుతున్నాయి. బికాస్ ఫ్యూచర్ సైబర్ అటాక్స్ వెబ్సైట్స్ మీద కాదు, రైల్వే సిస్టమ్స్, ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద జరగబోతున్నాయి. అండ్ వాటిని స్టాప్ చేయడానికి కంపెనీస్ ఇప్పుడు హ్యూమన్స్ కన్నా ఏఐ సిస్టమ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేశాయి. ఎగ్జాక్ట్లీ ఇక్కడే హిటాచీ ప్లస్ ఆంథ్రోపిక్ పార్ట్నర్షిప్ గ్లోబల్ టెక్ ఇండస్ట్రీ అటెన్షన్ని గ్రాప్ చేసింది. వెల్కమ్ టు నెక్స్ట్ ఎచెక్స్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ మన టాపిక్ వై కంపెనీస్ సడన్లీ ఏఐ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాయి. మే 19th జపాన్ ఇండస్ట్రియల్ జైంట్ హిటాచీ ఆంథ్రోపిక్తో మ్యాసివ్ ఏఐ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది. ఆంథ్రోపిక్ అంటే క్లౌడ్ ఏఐ క్రియేట్ చేసిన కంపెనీ. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఏఐని కాంటెంట్ జనరేషన్ కోసం కాదు, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే రైల్వే సిస్టమ్స్, పవర్ ట్రాన్స్మిషన్ గ్రిడ్స్, ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్ సైబర్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఏఐని డిప్లాయ్ చేస్తున్నారు. మోస్ట్ పీపుల్ ఏఐ అంటే చాట్‌జీపీటీ, ఇమేజ్ జనరేషన్, కోడింగ్ అసిస్టెంట్స్ అనుకుంటున్నారు. కానీ రియల్ ఏఐ వార్ సైలెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో స్టార్ట్ అయిపోయింది. ఇమాజిన్ ఎంటైర్ రైల్వే నెట్వర్క్ హ్యాక్ అయితే, ఎలక్ట్రిసిటీ సిస్టమ్స్ షట్ డౌన్ అయితే, ఫ్యాక్టరీస్ స్టాప్ అయితే ఎకనామిక్ డ్యామేజ్ బిలియన్స్లో ఉండొచ్చు. అందుకే హిటాచీ లాంటి కంపెనీస్ ఇప్పుడు ఏఐని ఆప్షనల్ టూల్ లాగా కాదు, కోర్ సర్వైవల్ సిస్టమ్ లాగా ట్రీట్ చేస్తున్నాయి. కానీ బిగ్గెస్ట్ షాక్ ఏంటి తెలుసా? హిటాచీ 1 lakh ఎంప్లాయీస్ని ఏఐ స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా కన్వర్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. 1 lakh ఎంప్లాయీస్, అది సింపుల్ ట్రైనింగ్ కాదు, కంప్లీట్ వర్క్ ఫోర్స్ ట్రాన్స్మిషన్. మీనింగ్ ట్రెడిషనల్ వర్క్ మెథడ్స్ సైలెంట్గా రీప్లేస్ అవుతున్నాయి. అండ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తోంది. బేసిక్ కోడింగ్, బేసిక్ ఇంజనీరింగ్, డిగ్రీ సర్టిఫికెట్స్ ఇవన్నీ అలోన్ ఫ్యూచర్ సెక్యూర్ చేయకపోవచ్చు. బికాస్ ఏఐ ఇట్ సెల్ఫ్ కోడ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో కంపెనీస్ ఇప్పుడు కోడ్ రాసిన వాళ్ళని కాదు, ఏఐని మానిటర్ చేయగలిగే వాళ్ళని, ఏఐ సిస్టమ్స్ని కంట్రోల్ చేయగలిగే వాళ్ళని, ఏఐ డెసిషన్స్ వెరిఫై చేయగలిగే వాళ్ళని వెతుకుతున్నాయి. ఎస్పెషలీ ఫ్యూచర్లో డిమాండ్ పెరిగే స్కిల్స్ ఏంటి తెలుసా? ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ వర్క్ ఫ్లో ఆటోమేషన్, ఏఐ సైబర్ సెక్యూరిటీ, థ్రెట్ డిటెక్షన్, మోడల్ ట్యూనింగ్, వల్నరబిలిటీ సింపుల్గా చెప్పాలంటే ఏఐతో కంపీట్ చేయడం కాదు, ఏఐతో వర్క్ చేయడం నెక్స్ట్ సర్వైవల్ స్కిల్. ఎస్పెషలీ బీటెక్ స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్, ఫ్రెషర్స్ ఈ షిఫ్ట్ని ఇగ్నోర్ చేయడం డేంజరస్ అవ్వచ్చు. బికాస్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మారిపోవచ్చు. జావా వచ్చా, పైథాన్ వచ్చా అని కాదు, ఏఐ సిస్టమ్స్ని యూజ్ చేయగలవా, ఏఐ వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయగలవా, ఏఐ జనరేటెడ్ మిస్టేక్స్ ఐడెంటిఫై చేయగలవా అని అడగడం స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇండియా లాంటి ఐటీ డ్రివెన్ కంట్రీకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి టెక్ సిటీస్లో ఏఐ ప్లస్ సైబర్ సెక్యూరిటీ కాంబినేషన్ మ్యాసివ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ చెప్తున్నారు, ఫ్యూచర్ కంపెనీస్లో హ్యూమన్ ఎంప్లాయీస్ పక్కన ఏఐ ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయొచ్చు అని. కానీ ఫైనల్గా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏఐ జాబ్స్ని రిప్లేస్ చేస్తుందా, లేక ఏఐని యూజ్ చేయడం తెలిసిన వాళ్ళకి సూపర్ అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో చెప్పండి. లేటెస్ట్ ఏఐ న్యూస్, ఫ్యూచర్ టెక్నాలజీ, నెక్స్ట్ జనరేషన్ ఇన్నోవేషన్స్ తెలుగులో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి నెక్స్ట్ ఎచెక్స్. స్టే అహెడ్, మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.